హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేనైతే మీ ముంగటికి ఒక మంచి వీడియోతో అయితే వచ్చిన. అదేం పెద్ద వీడియో ఏం కాదు, జస్ట్ మనకు ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిది. మిల్లెట్ గుడాలు ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉంది. ఇవి తింటే చాలా హెల్త్కి మంచిది అది ఇది అని చెప్పేసి. ఇవి ఏం లేదు, బెబ్బర్లు, పెసర్లు, మినుములు, పల్లీలు, శనగలు అన్ని పప్పు ధాన్యాలు కలిపేసి ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 2 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకొని అవిగా నీళ్ళు వంపేసుకొని ఆ గుడాలు ఏం చేయాలంటే ఆ గుడాలలోకి మంచిగా మనం టేస్ట్కి కొంచెము నిమ్మకాయ రసం పిండుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు కారం కలుపుకోవాలి నిమ్మకాయ రసంలో. అట్లనే ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు ఆ గుడాలలోకి వేసుకొని మనం అవి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక గుడాలు అయితే అట్లా నీళ్ళు ఆరబోసుకొని పెట్టుకోవాలి. ఈ గుడాలు హెల్త్కి కూడా మస్తు మంచిది, ఎవరైనా తినొచ్చు అసలు. ఇక అట్లనే మనకు టేస్ట్ ఎవరైనా కావాలనుకున్న ఎల్లిపాయ ముక్కలు, మనం ఎల్లిపాయలు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చని వాళ్ళు వేసుకోని అవసరం లేదు, ఇక నచ్చిన వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. టమాటాలు అట్లా పచ్చిమిర్చి అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇలా మనం గుడాలలో కలిపేసుకోవాలి. ఇక పోసి కూడా పెట్టని అవసరం లేదు. ఆయిల్ ఫుడ్ అనే బాధ లేదు. ఆయిల్ వేసుకోకుండా మనం ఇట్లా ఇవి కలిపేసుకొని పోసి పెట్టుకోకుండానే దాంట్లోనే పచ్చి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీలు, పచ్చివే టమాటాలు, ఈ నిమ్మకాయ రసం పిండుకుంటాం కదా. మనకు ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎవరైనా తిననోళ్ళు ఉంటే కూడా ఆ నిమ్మకాయ రసంలో కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకొని వేసుకుంటే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లా ట్రై చేయరు మీరు కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. అట్లనే మా తెలంగాణ వాళ్ళు కళ్ళులకు కూడా ఇట్లాంటి గుడాలు ఖచ్చితంగా తింటారు, మస్తు టేస్ట్ ఉంటుంది కళ్ళులో. కానీ అంబలి తాగేటప్పుడు కూడా, అంబలి చేసుకుంటాం మేము, అంబలి తాగేటప్పుడు కూడా ఇవి తింటే మంచి టేస్ట్ వస్తుంది. హెల్త్ మంచిది, ఎట్లాంటి ఆయిల్ కూడా ఉండదు, ఎవరైనా తినొచ్చు. ఇక నేనైతే పచ్చిమిరపకాయలు వేసిన ప్లస్ నిమ్మకాయ రసంలో కూడా నేను కారం పొడి, ఉప్పు కలిపేసి కొంచెం ఇట్లా మరీ ఇట్లా కలిపేసేసినాను అనమాట. మరీ మెత్తగా కాకుండా మామూలుగా కలిపేసేసినాను. ఎందుకంటే కొంచెం మేము కారం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం కారం కూడా వేసిన, మిరపకాయలు కూడా వేసిన. ఇక ఇట్లా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకొని మన ఇష్టం, మనం కొత్తిమీర వేసుకోవాలంటే కూడా ఏమన్నా వేసుకోవాలనుకుంటే కూడా కొత్తిమీర వేసుకుంటే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక కొత్తిమీర కొంచెం వేసుకొని తినేసినాం. మీరు కూడా ఇట్లా ట్రై చేయరు, మస్తు మంచిగా ఉంటుంది. పొద్దుగాల పూట తిన్నా కూడా మంచిది బ్రేక్ఫాస్ట్కి. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు తింటే కూడా చాలా మంచిది. ఇది సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తినొచ్చు.